Hi viewers, good afternoon. Welcome to Smart Investor Markets లో ఒక వోల్టాలిటీ ఇది మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం నుంచి. ఉదయం ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి అంతేనా అండ్ ఏషియన్ మార్కెట్స్ నుంచి అంతేనా ప్రోత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ ఒక దశలో 79 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఇంట్రాడే 8018 లెవెల్స్ వరకు వెళ్ళడం చూసాము. అయితే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అయింది. ఒక దశలో ఇనిషియల్ 1 or 1.5 hour ట్రేడ్లోనే 7938 లో కూడా టెస్ట్ చేయడం చూసాం. ఆ తర్వాత నుంచి మార్కెట్స్లో 20 to 30 పాయింట్స్ ఎదర్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ వోల్టాలిటీ మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఒకసారి 40 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ 104 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వాటిలో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాము. వరుసగా 7వ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయనంత వరకు ఆర్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీ నుంచి మద్దతు లభించేంత వరకు మార్కెట్స్లో మనకు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మేజర్ ఇండిసెస్ ఒకటి ఎక్కువగా మేజర్గా నిఫ్టీకి బ్యాంక్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఐసిఐసి, ఎస్బీఐ లాంటి మేజర్ కౌంటర్స్ నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి అంటిల్ అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే నిఫ్టీ పర్ఫామ్ చేయలేని పరిస్థితి. 7th స్ట్రైట్ సెషన్ వీక్నెస్ చూస్తున్నాము. ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల బ్యాంక్స్కి హ్యూజ్ బెనిఫిట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ చెప్పిన లెక్క ప్రకారం 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వచ్చింది. అండ్ ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి, ఎందుకంటే 1.5 lakh crores మాత్రమే ప్రస్తుతం విత్డ్రాల్స్ ద్వారా తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 8.5-9 lakh crores బ్యాంక్స్ దగ్గర ఉండిపోయింది. అంటిల్ అన్లెస్ ఆ డబ్బులు ఎకానమీలోకి వస్తే తప్ప ఇమీడియట్గా ఈ ఇబ్బందులు ఏవి తీరేట్టుగా మనకు కనిపించట్లేదు. ఒకసారి లిక్విడిటీ క్రంచ్ మార్కెట్స్లోకి వచ్చేసింది. చాలా పానిక్ మోడ్లోకి జనాలు అయితే వచ్చారు. బట్ గవర్నమెంట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కొద్దిసేపు క్రితం అరుణ్ జైట్లీ మాట్లాడారు, ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే అండ్ రాబోయే మంచి రోజులకు కొద్దిగా ఓర్పుతో ఉండండి, కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్తున్నారు. కానీ రాబోయేది శాలరీ సీజన్, దీన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఇంకా స్టిల్ రీకాలిబ్రేషన్ ఆఫ్ ఏటీఎంస్ పూర్తి స్థాయిలో జరగడం లేదు. అండ్ చూడాలి, రేపన్న ప్రధానమంత్రి మోడీ రేపు లోక్సభలో దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని చెప్పి భావిస్తున్నాము. అండ్ ఇక సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఆటో, మీడియా రంగ షేర్స్లో కూడా కొద్దిగా గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్ గెయినర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా సిమెంట్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, హిందాల్కో, క్రిసిల్, సన్ టీవీ లాంటి షేర్స్ 4 నుంచి 5% మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో విషయానికి వచ్చినట్టు పిఎన్బి గిల్డ్స్ 10%, దాల్మియా భారత్ 9% దాకా గెయిన్ అయ్యాయి. లూజర్స్ జాబితాలో ఇండియన్ బ్యాంక్ 5.5%, సౌత్ ఇండియన్ బ్యాంక్ 3.5%, కెనరా బ్యాంక్ 3%, కర్ణాటక బ్యాంక్ 3% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్న పరిస్థితి. ఎస్పెషల్లీ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. మిగిలిన స్టాక్స్లో ఐఎఫ్బి అగ్రో 11%, సాటిన్ క్రెడిట్ కేర్ 10%, సునీల్ హైటెక్ 10%, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ లాంటి కౌంటర్స్లో 10% దాకా వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 85 దాకా కనిపిస్తున్నాయి. వాటిలో ఇన్ఫీబీఎం ఒకటి, పిఎన్బి గిల్డ్స్, పొద్దార్ పిగ్మెంట్స్, స్వాన్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా లాంటి కౌంటర్స్ 52 వీక్ హై టచ్ చేస్తే లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 85 దాకా మనకు కనిపిస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. చాలా స్ట్రాంగ్గా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 0.7-0.8% దాకా యూరోపియన్ మార్కెట్స్ నుంచి మనకు ఇప్పుడే ట్రేడ్ స్టార్ట్ కావడం చూస్తున్నాము. మన మార్కెట్స్ కూడా కాస్త ఇవాళ ఇక్కడ నుంచి, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా స్ట్రెంత్ పుంజుకోవచ్చు. బట్ స్టిల్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 hourలోనే లాస్ట్ వీక్ అంతా కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా రావడం చూస్తున్నాము. ఈరోజు కూడా అదే ట్రెండ్ ఉంటుందా లేదా, ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి మార్కెట్ కాస్త 8000 పాయింట్స్ పైన సస్టైన్ అవుతుందా లేదా వేచి చూడాలి. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ మనం అవలంబించాలి అంశాలపై మనతో మాట్లాడేందుకు శశి గారు ఉన్నారు ఇక్కడ. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. కొద్దిగా హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇవాళ ఇంట్రాడే 8018 లెవెల్స్ మన హై టెస్ట్ చేయడం చూసాం. అక్కడి నుంచి బాగా ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ప్లస్ 40-60 పాయింట్స్ దాకా పడిందని చెప్పుకోవచ్చు. అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడే స్ట్రాంగ్గా ఓపెన్ అవుతున్నాయి. ఏదైనా ఛాన్సెస్ 7980-8000 లెవెల్స్ పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంతటి స్ట్రెంత్ ఉందా స్టిల్? స్ట్రెంత్ అనేది యాక్చువల్గా లేదు. బట్ అంటే మా సిస్టంలో ఇంకా కొంత షార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ షార్ట్ కవరింగ్ అనేది లాస్ట్ 45 minutesలో ఇంతకుముందే అన్నారు మీరు, ఇప్పుడు ప్రతి ట్రెండ్ అంతా కూడా 2:30 తర్వాత మనకి మారుతూ వస్తుంది. ప్రతి
రోజు కూడా 2:30 తర్వాత వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా F&Oలో ఎక్కువగా పొజిషన్స్ అన్ని కూడా ఫ్రెష్ షార్ట్స్ అనేది 2:30 తర్వాత బిల్డ్ కావడం లేకపోతే షార్ట్ కవరింగ్ అనేది చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 2:30 తర్వాత ఏదైనా ట్రెండ్ అనేది మనకి అంటే ఇక్కడ నుంచి 7980 లేదా 8000 లెవెల్స్ని కూడా దానిపైన సస్టైన్ అవుతుందని చెప్పగలుగుతాం. బట్ ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ అనేది ఇంకా వీక్నెస్ అనేదే ఉంది మార్కెట్లో. ఏమాత్రం హయ్యర్ లెవెల్లో నిఫ్టీ అనేది సస్టైన్ కాలేకపోతుంది. ఈవెన్ మనకి గ్లోబల్గా చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ అన్నీ కూడా దాదాపు అన్ని మార్కెట్స్ కూడా స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. మరి ముఖ్యంగా యూరోప్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ అయిన యూరోప్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏదైనా కూడా నిఫ్టీలో హయ్యర్ లెవెల్స్లో ఈ సెల్లింగ్ అనేది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కూడా కనపడే అవకాశం ఉంది. అయితే F&O క్లోజింగ్ ఉన్న దృష్ట్యా కొన్ని కౌంటర్స్లో ఇండెక్స్ స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్ అనేది కూడా రావచ్చు. అయితే ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో ఇండెక్స్లో వెయిటేజ్ ఎక్కువ ఉన్న కౌంటర్స్ ఉన్నాయో వాటిలో కానీ షార్ట్ కవరింగ్ వచ్చిందంటే మార్కెట్లో కొంత ఈ లెవెల్ నుంచి పెరిగి అట్లీస్ట్ 7960 పైన సస్టైన్ అవుతూ ఉంటే మార్కెట్స్ క్లోజర్గా 7980 తర్వాత అక్కడ ఇంకొంత షార్ట్ 7980 పైన స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు షార్ట్ కవరింగ్ అనేది నిఫ్టీలో బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిపైన కానీ వచ్చిందంటే అప్పుడు 8000 తర్వాత 8020 కూడా షార్ట్స్ తీసుకెళ్లే అవకాశం ఉంది నిఫ్టీని. అయితే ఈరోజు మనకు చూసాము మిడ్ క్యాప్లో కొన్ని సెలెక్టెడ్ మిడ్ క్యాప్లో బయింగ్ అనేది వచ్చింది. న్యూస్ బేస్డ్ లైక్ PNB గిల్ట్ కానివ్వండి, తర్వాత కొన్ని దాల్మియా, భారత్ షుగర్ కంపెనీ ఇటువంటి స్టాక్స్లో వచ్చింది. బట్ ఓవరాల్గా ఎక్కువగా సెల్లింగే ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మనకి డామినేట్ చేస్తుంది. మార్కెట్ బెర్త్ కూడా 50-50 ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో మార్కెట్స్ ఈ నెక్స్ట్ 2-3 రోజులకు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఏమాత్రం ర్యాలీస్ వస్తే సెల్ చేయమంటాను. బయింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఫ్యూచర్స్లో బయింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఓకే. అండ్ గెయినర్స్ జాబితా చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఇండియా సిమెంట్స్ ఆల్మోస్ట్ 5% దాకా పెరిగింది. హిందాల్కో 4.5% గెయిన్స్తో 164 దగ్గర కొనసాగుతుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లాంటి కౌంటర్స్ ఎందుకంటే చాలా బీట్ అండ్ డౌన్ కనిపించింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ కొద్దిగా మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేషన్ పిరమల్ ఎంటర్ప్రైజెస్లో జరుగుతుంది. 1800 ఆర్డ్ లెవెల్స్ 1900 ఆర్డ్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా అక్కడ సెల్లింగ్ ప్రైస్ బాగా పెరిగింది. పిరమల్లో 4% గెయిన్స్తో 1500 దగ్గర పిరమల్. అండ్ క్రిసిల్ 4% గెయిన్స్తో 2274 దగ్గర క్రిసిల్ ట్రేడ్ అవుతూ వస్తుంది. మంగళూరు రిఫైనరీ, అలోక్ ఇండస్ట్రీస్, NMDC, యునైటెడ్ స్పిరిట్స్, వేదాంత లాంటి కౌంటర్స్ కూడా ఆల్మోస్ట్ 3.5 నుంచి 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. TPL ప్లాస్టిక్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 17% గెయిన్స్తో 341 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్స్లో ఎలాంటి మీరు చూస్తున్నారు? అంటే ఫ్యూచర్స్లో అంటే లోయర్ లెవెల్స్లో చాలా వరకు అంటే మనం FIs ఒక ఈ 1 వీక్ ముందు కొంచెం షార్ట్స్ బిల్డ్ అయినాయి. తర్వాత ఈవెన్ మనకి US ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా షార్ట్స్ బిల్డ్ అయినాయి. అయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో చాలా వరకు ఏమవుతుందంటే షార్ట్స్ కవరింగ్ అనేది చూసాము, నిన్న చూసాము. తర్వాత ఈవెన్ ఈ రోజు కూడా కొంత షార్ట్ కవరింగ్, తర్వాత కొంచెం అంటే చాలా తక్కువ క్వాంటిటీ అనుకోండి, కొంచెం నెక్స్ట్ సిరీస్కి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో, సెలెక్టెడ్ సెక్టార్లో. అయితే అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ పరంగా చూసుకుంటే రోల్ ఓవర్స్ ఈవెన్ నిన్న ఒక 8-9% తగ్గింది. బట్ ఈ రోజు రోల్ ఓవర్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకా మనకి డేటా అనేది ఈవినింగ్ వస్తుంది. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం కొంచెం వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే, అంటే ట్రేడర్స్ కూడా బిగ్ ట్రేడర్స్ కూడా పెద్ద మూవ్స్ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటాయి అనేది అంటే ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. న్యూస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో F&Oలో ట్రేడ్ ఉందండి. ఓకే. అండ్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ మీద ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి, ఏ సెక్టార్స్ అండ్ ఏ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వచ్చు, యావరేజ్ చేసుకునేందుకు ఇది రైట్ టైం అన్న అంశాలతో పాటు మన నిమిషాలు మనతో డిస్కస్ చేసేందుకు కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ జగన్నాథం గారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఆల్మోస్ట్ 8 సెషన్స్లోనే ఈ 1 ఇయర్లో పెరిగిన ఇదంతా కూడా పోయింది. 8 సెషన్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఈ డిమానిటైజేషన్ ప్రకటించిన తర్వాత నిఫ్టీ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. సెన్సెక్స్ 1500 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్గా చాలా స్ట్రెంత్ అనుకున్న స్టాక్స్ అన్ని కూడా 25-30% దాకా క్రాక్ అయ్యాయి. ఈ టైంలో ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఇన్వెస్టర్స్కి? ఈ డిమానిటైజేషన్ అనేది ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని, ఎవరు ఊహించుకుని ఎవరికి ఎక్స్పీరియన్స్ లేని లాంటి సంఘటన అండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఏ ఇండస్ట్రీ మీద ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనేది తెలుసుకోవడం అనేది ఎవరికైనా కష్టమే ఇప్పుడు. ఎందుకంటే టైం పడుతుంది ఎవరికైనా. అట్లీస్ట్ ఒక 1 to 2 months అయితే ఎవరికైనా అట్లీస్ట్ ఏ బిజినెస్ మీద ఎంత ఇంపాక్ట్ వస్తుందని తెలుసుకోవడం కష్టం ఉంది. అయితే ఇన్వెస్టర్స్ ఏంటంటే
ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకున్న కంపెనీ మనం ఏదైతే ప్రోగ్రామ్స్ లో చెప్తుంటామో ఆ స్టాక్స్ వాళ్ళు అట్లీస్ట్ ఒక 20-25% ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే స్టాక్స్ బాగా కరెక్ట్ అయినాయి, మంచి స్టాక్స్ మంచి లెవెల్లో కనబడుతున్నాయి. అయితే స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ తీసుకోండి, దాన్ని లో లెవెల్స్ లో కొంచెం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మొత్తం అమౌంట్ పెట్టద్దండి, ఎందుకంటే మార్కెట్ లో స్టెబిలిటీ రావడం ఇంకా టైం పట్టేటట్టు కనపడుతుంది. ఓకే, అంటే సెలెక్టెడ్ స్టాక్స్ ఏమైనా, ఎందుకంటే మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకొస్తున్నాము. దీపావళి కూడా చాలా స్టాక్స్ రికమెండ్ చేసాం, పదే చాలా స్టాక్స్ గురించి మనం ఈ పాటికే చెప్పి ఉన్నాము. ఆ స్టాక్స్ కాకుండా సెక్టార్ స్పెసిఫిక్, ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ కొన్ని సెక్టార్స్ మీద కొన్ని స్టాక్స్ మీద చాలా ఎక్కువగా ఎవరు ఊహించినంతగా కనిపిస్తుంది. ఎన్ని సెక్టార్స్ అని ఎన్ని స్టాక్స్ ఈ టైంలో మీరు రికమెండ్ చేస్తున్నారా? ఫండమెంటల్ గా స్ట్రెంత్ ఉన్న కంపెనీస్, ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ పెద్దగా ఉండబోని కంపెనీస్. ఒక బ్రాడ్ సెగ్మెంట్ చూసుకోగలిగింది ఏంటంటే ఎంఎన్సీస్ అండి. ఎందుకంటే ఎంఎన్సీస్ లో ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ చెక్ డీలింగ్స్, ఎక్కువ బ్యాంక్ డీలింగ్స్ ఉంటాయండి. ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ 100% వాళ్ళ బ్యాంక్ చెక్ డీలింగ్స్ ఉంటాయండి. అటువంటి స్టాక్స్ కూడా ఇప్పుడు చాలా పడున్నాయి. అటువంటి స్టాక్స్ మళ్ళీ ఎక్కువ చేసుకోవడం బెటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నెస్లే లాంటి కంపెనీలు, తర్వాత టిమ్కెన్ అని, ఎస్కేఎఫ్ అని, అంటే ఇవన్నీ ఏంటంటే ఎంఎన్సీ సబ్సిడరీస్ అనమాట. అటువంటి కంపెనీస్ ఏంటంటే కొద్దిగా రికవరీ ఫాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. వాటికి క్యాష్ డీలింగ్స్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఎంఎన్సీ సెగ్మెంట్ ఒకటి మనకి మెయిన్ ఫోకస్ అనిపిస్తుంది. రెండోది కాంట్రేరియన్ బెట్స్. కాంట్రేరియన్ బెట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఫైనాన్స్, తర్వాత మన హోమ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ అవన్నీ చాలా పడున్నాయి. అది ఎవరైనా కాంట్రేరియన్ వ్యూ తీసుకొని ఇప్పుడు ఈ అంటే చాలా పడున్నాయి కాబట్టి ఛాన్స్ తీసుకుంటాం అనుకునేటట్టయితే మైక్రో ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్ కూడా తీసుకోవచ్చింది. మైక్రో ఫైనాన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ లేదంటే ఈక్విటాస్ అవన్నీ చాలా ఆల్మోస్ట్ ఐక్యూ లెవెల్స్ వచ్చేసింది. బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుందంటే డౌట్ లేదు, అదే స్టాక్స్ కూడా పడున్నాయి కాబట్టి ఇది ప్యూర్లీ కాంట్రేరియన్ బెట్ అండి. ఎంఎన్సీసీ ఏంటంటే లాజికల్ బెట్, లేదంటే ఎన్బిఎఫ్సి, క్యాపిటల్ ఫస్ట్, ఇటువంటి స్టాక్స్ అన్ని ఏంటంటే అవి కొద్ది కాంట్రేరియన్ బెట్ అండి. కాకపోతే ఒక 2-3 years కనుక హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే ఇన్వెస్టర్స్ కి డెఫినెట్ గా స్టాక్స్ రికవరీ అయ్యి వాళ్ళకి ప్రాఫిట్ చేసే ఛాన్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథన్ గారు. అది ఎంఎన్సీస్, ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ వాటికి పెద్దగా ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అన్ని కూడా బ్యాంక్స్తో డైరెక్ట్ డీల్ చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా లాజికల్గా తీసుకుంటారని మనకి అప్పుడు అర్థం చేసుకోలేం. కానీ యాజ్ ఆఫ్ నో ఆయన చెప్తున్న దాని ప్రకారం నెస్లే, బ్రిటానియా లాంటి కంపెనీస్ బెట్ చేయొచ్చు. అండ్ కాంట్రేరియన్ బెట్స్ కింద ఈక్విటాస్, ఉజ్జీవన్, క్యాపిటల్ ఫస్ట్ అలాంటి కౌంటర్స్లో బెట్ చేసుకోవచ్చు అనేది జగన్నాథన్ గారి సూచన. అయితే మొత్తం అమౌంట్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకండి. యాజ్ ఆఫ్ నో ఒక 25-30% ఇన్వెస్ట్, మీ దగ్గర ఉన్న సర్ప్లస్ ఇన్వెస్ట్ చేసుకొని స్టాగర్డ్ మ్యాన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది సలహా ఇస్తున్నారు. ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాలర్ ఉన్నారు. హలో, అడగండి దినేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నేను ఉజ్జీవన్ వచ్చి 460 లో కొన్నాను. ఓకే. దీవాన్ హౌసింగ్ వచ్చి 300 లో కొన్నాను, 100 షేర్లు. ఓకే. అనుకుంటున్నాను ఈ టైంలో చేసుకోవడం బెటరా లేకపోతే వెయిట్ చేయమంటారా? ఇంకొకటి వాటెక్ వాబాగో చేసింది. మీ వాయిస్ కొద్దిగా ఆడిబుల్ గా లేదండి. ఇప్పుడు ఇది ఉజ్జీవన్ 460, దీవాన్ హౌసింగ్, వియాటెక్ వాబాగ్ అనుకుంటున్నాను. ఓకేనండి, ఫైన్. యావరేజ్ చేసుకోవచ్చు అని అడిగినట్టున్నారు. అంటే మీరు అన్ని కూడా మీరు మంచి షేర్లో ఉన్నారండి, అంటే ఐ మీన్ మంచి స్టాక్స్లో ఉన్నారు, క్వాలిటీ స్టాక్స్లోనే ఉన్నారు. అయితే ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి అనేది ఎగ్జాక్ట్గా ఎవరు కూడా ఈ పాయింట్లో మీరు యావరేజ్ చేసుకోండి అని చెప్పలేము. ఇది ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఇది చాలా అసంభవం అండి. బట్ ఏదైనా కూడా మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అయితే వియాటెక్ వాబాగ్ ఒక టైంలో బాగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ లాస్ట్ బుల్ మార్కెట్లో కూడా ఇది పార్టిసిపేషన్ లేదంటే వాటర్ మేనేజ్మెంట్లో ఉంటుంది. బట్ కొంచెం ఈ రిజల్ట్ పరంగా కొంచెం వీక్నెస్ రావడం కారణంగా ఇది ఆల్రెడీ మనకి స్టాక్ మన మార్కెట్లో 1 వీక్లో కొంచెం పడుతున్నాయి. దానికి ముందే ఇది పడిందండి. బట్ ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 1-2 క్వార్టర్లు బాగుంటే మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. 420 ఆ లెవెల్ దాకా రావచ్చు అండి వియాటెక్ వాబాగ్. మనకి 52 వీక్లో 410 ఉంది. అయితే 440 and 420 మధ్యలో మీరు దీన్ని యావరేజ్కి ప్రయత్నం చేయండి. అది కూడా లాంగ్ టర్మ్ ఉంటేనే. అయితే అది కూడా నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేసుకోండి. మీరు ఈ 2-3 రోజులు కూడా మార్కెట్స్ ఇదే విధమైన వీక్ ట్రెండ్ రావచ్చు. బాటమ్ ఎక్కడ అవుతుందో చెప్పలేము. నెక్స్ట్ మంత్లో మీరు ప్రాబబ్లీ నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ కూడా కొంచెం ఈ లెవెల్లో ఇంకా ఆగే అవకాశం ఉందండి. 320 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే 280 రావచ్చు. బిట్వీన్ 320 and 280 మధ్యలో మీరు దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఫైన్, కొన్ని ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గంప అడుగుతున్నారు, అట్లాస్ సైకిల్స్
300 షేర్స్ 366లో తీసుకున్నారు, అది లాస్లో ఉంది ప్రస్తుతానికి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? అట్లా సైకిల్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. మీరు గమనిస్తే మార్కెట్ ఇంత పడుతున్నా కూడా పర్లేదు, ఇది 300 దగ్గర, ఎందుకంటే 280 నుంచి దీనికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి 440 దాకా వెళ్ళింది. ఈ 320 మధ్యలో 320 అండ్ 280 మధ్యలో ఈ స్టాక్ ఆగడానికి, ఫాల్ అనేది డౌన్ సైడ్ ఆగడానికి అవకాశం ఉందండి. కాబట్టి నెక్స్ట్ 280 దాకా కూడా రావచ్చు. బట్ మీరు యావరేజ్ కూడా చేసుకోండి. ఇప్పుడే యావరేజ్ చేయకండి. నెక్స్ట్ మంత్లో ఈ 2-3 రోజుల తర్వాత, నెక్స్ట్ మంత్ ఎందుకంటే ఈ F&O క్లోజింగ్ మార్కెట్స్ బాగా వీక్ ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ ఎండింగ్ కూడా చాలా వరకు వీక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ సిరీస్లో ప్రాబ్లీ ఫ్రెష్ బయింగ్ వచ్చి లిక్విడిటీ క్రైసిస్ కొంచెం నుంచి బయటపడి ఫ్రెష్ బయింగ్ వస్తే మళ్ళీ మార్కెట్స్ దాంతోపాటు స్టాక్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోండి, మంచి స్టాకే, ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. విజయవాడ నుంచి రాజు మరకాలు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మొన్న దీపావళి రికమెండేషన్స్ అప్పుడు మీరు రికమెండ్ చేసినవి, కుటుంబరావు గారు రికమెండ్ చేసినవి కొన్నాం సార్. ఓకే, ఇప్పుడు కొంచెం కరెక్షన్ తీసుకున్నాయి కదా, ఇక్కడ ఏమన్నా యావరేజ్ చేయమంటారా, లేదా ఇంకేమైనా కొత్త స్టాక్స్ ఏమన్నా చెప్తారా? అది సార్. కొత్త స్టాక్స్ ఏం లేదంటే మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఒకటే ఆల్మోస్ట్ అందరు కలర్స్ అదే అడుగుతున్నారు, అంటే మార్కెట్ పడింది యావరేజ్ చేసుకోవచ్చు అని. డెఫినెట్గా ఎవరైతే క్యాష్లో ఉన్నారో వాళ్ళకి ఇది మంచి టైం అండి యావరేజ్ చేసుకోవడానికి. తర్వాత ఇంకోటి, యావరేజ్ చేసుకోవడానికి పక్కన పెడితే ఈవెన్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మంచి టైమే. అయితే ఈ రోజు యావరేజ్ కాదండి, మార్కెట్ ఒక 1 వీక్ పడింది కాబట్టి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే 6 to 7% పడింది నిఫ్టీ. అదేవిధంగా స్టాక్స్ దాదాపు అన్ని స్టాక్స్ కూడా మనకి 20% పైన పడ్డాయి. అయితే ఎక్కడ ఆగుతుంది అనేది మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి ఈ 2-3 రోజులు నిఫ్టీ ఇదే విధమైన వీక్ ట్రెండ్ ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ మిడ్ డిసెంబర్లో కూడా ఈవెన్ ఎఫ్ఐస్ ఎగ్జిట్ అవుతుంటారండి. అంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఇయర్ ఎండింగ్ తర్వాత, వాళ్ళ హాలిడేస్ మూడ్లో ఉంటారు. కాబట్టి అప్పుడు వాల్యూమ్స్ తగ్గుతాయి, అప్పుడు మీరు పిక్ చేసుకోండి. అది మంచి టైం అవుతుంది మీకు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవడానికి. కాబట్టి మిడ్ డిసెంబర్లో మీరు స్టాక్స్ని, మన దీపావళికి రికమెండ్ చేసిన స్టాక్స్ని మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. మధు అడుగుతున్నారు, మధు కృష్ణ. గ్రాసిమ్ అండ్ బిఎంఎల్ కరెంట్ రేట్లో 2 years టైం హోరైజన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? గ్రాసిమ్ అండ్ బిఎంఎల్. గ్రాసిమ్ ఒకటి, ఈవెన్ ఈ స్టాక్ కూడా సేమ్ ఇంతకుముందు ఒక స్టాక్ గురించి మనం చెప్పామండి, విఏటెక్ వాబ్యాగ్. అది కూడా మార్కెట్ కరెక్షన్కి ముందే పడడం స్టార్ట్ అయింది. గ్రాసిమ్ కూడా సేమ్ అదే విధంగా ఉందండి ట్రెండ్. కాబట్టి గ్రాసిమ్ 2 ఏళ్ల కోసము అయితే కొనుక్కోవచ్చు అండి. మీరు మళ్ళీ 2 ఏళ్ళు అంటున్నారు కాబట్టి, మెన్షన్ చేశారు కాబట్టి ఈ టైము, డెఫినెట్గా గ్రాసిమ్ ఈ లెవెల్లో మీరు స్టార్ట్ చేయొచ్చు కొనుక్కోవడం. మీరు స్లోగా కొనుక్కోమని చెప్తాను. అయితే ఇమీడియట్ అప్ ట్రెండ్ అయితే గ్రాసిమ్లో ఉండకపోవచ్చు. ఇది కూడా సేమ్ మన కన్జ్యూమర్ డిపెండ్ అయిన, అంటే ఏవైతే కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయో వాటి మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ గ్రాసిమ్ కూడా సేమ్ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ బిఎంఎల్ కూడా అండి, ఇది మాత్రం వద్దని చెప్తానండి. బిఎంఎల్లో కొంచెం ఇంకా వీక్నెస్ అనేది ఇంకా ఇందులో రావడానికి అవకాశం ఉంది. 780 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు, 720 దాకా రావచ్చు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఇంకా ఫర్దర్గా ఈ స్టాక్ వీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మల్లేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, అశోక్ లేలాండ్, జేఎం ఫైనాన్స్ ఈ 2 స్టాక్స్ని ఇప్పుడు తీసుకోవచ్చా? అశోక్ లైలాండ్ అంటే ఇది కాంట్రేర్ కింద అవుతుందండి. అంటే మీరు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. ప్లస్ ఇది ఆల్రెడీ ఒక వీక్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి వీక్ ట్రెండ్లోకి రావడం చూసాము. కాబట్టి అరౌండ్ 70 లెవెల్లో అశోక్ లైలాండ్ ఆగితే మీరు దాన్ని కొనుక్కోవచ్చు. అది కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తానండి. అశోక్ లైలాండ్ పెద్దగా మేజర్ కరెక్షన్ అయితే అశోక్ లైలాండ్ ఉండకపోవచ్చు. మా అయితే 66, 62, 64 ఆ లెవెల్స్లో ఇది బాటమ్ అవుట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకే, రఘు అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబ్స్ 100 shares 24లో, నెట్లింక్స్ 130లో హై పీక్ ప్రైజ్లో బై చేసినట్టున్నారు. నెట్లింక్స్ స్టాక్స్ 25-30 రూపీస్ లెవెల్స్ నుంచి బాగా పెరిగిన స్టాక్ ఇది. అండ్ 3 months టైం హోరైజన్కి హోల్డ్ ఆర్ సెల్. మోర్పెన్ at 24, నెట్లింక్స్ at 130. నెట్లింక్స్ అసలు అది దాని గురించి కామెంట్ చేయకూడదండి నేను. సో నెట్లింక్స్ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మీరు ఎగ్జిట్ కాదని ప్రయత్నం చేయమని చెప్తాను. మోర్పెన్ ల్యాబ్స్ at 24. ఒకటండి, మోర్పెన్ ల్యాబ్స్ మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు లాస్ట్లో ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం అనేది, డెఫినెట్గా మీ రేటు వచ్చి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. బాగా ఇంప్రూవ్మెంట్ ఫండమెంటల్స్లో ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. శిల్ప అడుగుతున్నారు, 3 months టైం హోరైజన్కి జేకే టైర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా ఇప్పుడు?
ఇప్పుడు జేకే టైర్స్ 3 months అనేది ఇప్పుడు మీరు టైం పెట్టుకోవకండి. ఎప్పుడు కూడా మార్కెట్లో ఇట్లా ఉన్నప్పుడు 3 monthsలో మార్కెట్ రికవర్ అవుతుందని అయితే ఎవరు ఊహించలేరు. అయితే ఈ ఇనిషియల్గా ఫస్ట్ మార్కెట్లో బాగా డీప్ కరెక్షన్ వచ్చి ఫస్ట్గా ఇమీడియట్గా కొంత బౌన్స్ బ్యాక్ వస్తుంది. ఆ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్ 10% 15% లో నుంచి పెరుగుతాయండి. అది ఎవరు క్యాచ్ చేయలేరు. బట్ అట్లా క్యాచ్ చేస్తే మాత్రం మీరు 3 months కోసం బై చేయొచ్చు. అది నెక్స్ట్ మంత్లో మీరు టైం పెట్టుకొని నెక్స్ట్ మంత్లో బై చేసుకోండి. 3 months కోసం మీకు కరెంట్ లెవెల్స్ నుంచి 120 దాటిందంటే మ్యాక్సిమం 130 to 140 ఆ లెవెల్ దాకా రావచ్చు. అయితే డౌన్ సైడ్ ఇంకా ఉందండి, దీనికి 100 రూపీస్ దాకా రావచ్చు క్లోజర్గా, మీరు బై చేసుకోండి. అయితే టైం పెట్టుకోవకండి. స్టిల్ మార్కెట్స్ పాజిటివ్ జోన్లో ఉన్నాయి. వొలటాలిటీ కంటిన్యూ అవుతుంది కానీ బట్ ఆ పాజిటివ్ మొమెంటం కొనసాగిస్తూనే ఉంది. చూడాలి. బట్ 50 points పైన పెరిగి ఇంకా 8,000 points పైన క్లోజ్ అవుతుందా లేదా, మార్నింగ్ రాజేంద్ర గారు అన్నట్టు 8,002 points పైన నిఫ్టీ క్లోజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పటివరకు అయితే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 hour 1.5 hourలోనే ట్రేడింగ్ చాలా పెరుగుతుంది, వొలటాలిటీ ఎక్కువ కనిపిస్తుంది, చూస్తున్నాం లాస్ట్ వీక్ అంతా కూడా. నిన్న కూడా అదే ట్రెండ్ మనం గమనించాము. స్టిల్ 26 points ప్లస్లో 7955 దగ్గర నిఫ్టీ అండ్ 50 points ప్లస్లో 25,814 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ కాసేపు ఆగి చిన్న బ్రేక్ తీసుకొని TV5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.